హాయ్ అందరికీ. ఈరోజు మా లంచ్ చికెన్ బిర్యానీ, కోడి పులుసు. ఇట్లా కుంకుమ పువ్వును నలిపి గోరువెచ్చటి పాలు పోస్తే కలర్ అనేది తొందరగా ఈజీగా మంచిగా వస్తుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను, ఇట్లా అన్నము ఒక 70% ఉడికిన తర్వాత ఇట్లా రైస్ను చల్లినట్టుగా వేసుకోవాలి. ఒకే కాడ కుప్ప పోసినట్టుగా వేసుకోవద్దు. ఎందుకంటే ఇట్లా వేయడం వల్ల మెతుకుకు గ్యాప్ ఏర్పడి అంతటా సమానంగా అన్నం ఉడుకుతుంది. మధ్యలో పైన కింద అంతటా సమానంగా ఉడుకుతుంది. అందుకోసమే ఇట్లా బిర్యానీ చేసినప్పుడు రైస్ వేసుకునేటప్పుడు చల్లినట్టుగా వేసుకోవాలి. ఇట్లా ఒక పక్క కోడి పులుసు, బిర్యానీ, ఎగ్స్ ఇట్లా. దాని తర్వాత ఇంకా ఎసరు మొత్తము వార్చి అడుగుబడుగున్న రైస్ కూడా ఇట్లా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అంతా వేసుకోవాలి. మా ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకోసమే పుదీనా ఒకటే ఉంది, అదే వేసిన. మీరైతే పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోండి. మంచి వాసన కోసమే ఇవన్నీ వేసేది. ఇట్లా దమ్ అంటే ఆవిరిపోకుండా ఉంచడమే దమ్ అంటారు. అందుకోసమైనా పైన బరువు కోసము రోకలు పెట్టిన. కుంకుమ పువ్వు పాలు పోసింది మాత్రం రికార్డ్ చేయలేదు, ఆల్రెడీ పోసినాము. ఒక 10 నిమిషాలైతే బిర్యానీ రెడీ అయింది, ఇంకా దించేస్తాము అన్నప్పుడు ఈ కుంకుమ పువ్వు పాలు, నెయ్యి మా పిల్లలు ఇష్టంగా తింటారు, అడుగుతారు. అందుకోసమే వాళ్ళ కోసము ఈ కుంకుమ పువ్వు పాలు అయినా తర్వాత కలర్ అయినా కంటికి కలర్ఫుల్గా కనిపించడానికే తప్ప దానివల్ల రుచి పెరుగుతుంది అనేది అయితే ఏమీ ఉండదు. ఓన్లీ కంటికి మంచిగా కలర్ఫుల్గా కనబడడానికే. అయితే గీతే ఈ కుంకుమ పువ్వు కొంచెం వాసన వస్తుంది తప్ప కలర్తోనైతే ఏం ప్రయోజనం ఉండదు. మంచిది కాదన్నప్పుడు వాడడం, ఎందుకంటే నేనైతే ఎన్నడూ యూజ్ చేయలేదు. ఇంట్లో కుంకుమ పువ్వు ఉన్నది కాబట్టి వాడిన. ఆ చెంచకున్న నెయ్యి కూడా ఇట్లా వేస్ట్ కాకుండా ఒక 2 సార్లు వేడి నూనెలో కుచ్చి తీస్తే నెయ్యి అనేది అన్నానికి పట్టేస్తుంది కరిగిపోయి. మళ్ళీ ఒకసారి బేషన్ పెట్టేసి ఆవిరిపోకుండా దాని మీద బరువు ఇట్లా రోకలు పెట్టేసిన. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా కోడి పులుసు ముక్కలు మాకు, మా కొడుక్కి ఎగ్స్, పులుసు వాడికి. ఇట్లా కోడి పులుసు అండ్ బిర్యానీ అన్నీ రెడీ అయినాయి. ఇంక అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇట్లా అన్నము మంచిగా ఉడకాలి. ఫస్ట్ అది అన్నం ఉడకాలి, పొడిగా ఉండాలి. ఇంకా అది అప్పుడే